అంటే ఈ థాట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏదైనా రియాలిటీలో మీరేమైనా స్టోరీస్ తీసుకొని చేసుకున్నారా? లేకపోతే ఫిక్షనల్ స్టోరీ అంటే ఏం చెప్తారు? ఇది త్రూ మై బ్రెయినే వచ్చింది ఫిక్షన్ అనుకుంటున్నాను. నేను సొసైటీలో జరిగేది చూసి ఇది పర్టికులర్‌గా ఈ అమ్మాయి, అబ్బాయి గురించి కాదు. బోత్ బోత్ జెండర్ యాస్ యూజువల్ నేను ఎప్పుడూ చెప్పేదే. ఏ ఒక్కరు కూడా బ్రేకప్ అయిన తర్వాత ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళ కోసం ఈ సినిమా చేశాను. బ్రేకప్ అనేది చాలా చిన్న విషయం. ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఇద్దరు ఉన్నారంటే ఎవరో ఒకరు నిజాయితీగా ఉంటారు. ఎవరో ఒకరు లైట్‌గా ఉంటారు. సో, ఆ లైట్‌గా ఉన్న మనిషి వదిలేసిపోతారు. నిజాయితీగా ఉన్న మనిషికి టైం వేస్ట్, ఫీలింగ్స్ వేస్ట్. తర్వాత వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోలేరు తర్వాత. చాలా బాధపడుతుంది. సమ్‌టైమ్స్ మీరు వినే ఉంటారో, చూసే ఉంటారో నాకు వీడియోలు చెప్పాలో లేదో తెలియదు కూడా. బట్ సూసైడ్ జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో, ఈ సినిమా అలా చేయకుండా లా వచ్చి ప్రతి కోర్ట్‌లో ఉన్నప్పుడు ఎందుకు మనం లవ్ లవ్ బదులు లా థాట్ తేకూడదని చెప్పేసి చెప్పేసి ఈ సినిమా కాన్సెప్ట్. అంతేనండి. ఇది శృతి గారు. సరే ఇప్పుడు నార్మల్‌గా మీరు ఏ రోల్ చేసినా ఒక పర్పస్ ఉంటుంది. అంటే అది చేసి ఖచ్చితంగా వైరల్ అవుతుంది. అలాంటిది మీరు ఒక కోర్ట్ లాయర్‌గా చేశారు కాబట్టి అంటే ఒక కామెడీ జోనర్‌లో ఏమైనా తీసుకెళ్ళిపోతున్నారా? లేకపోతే ఏం చూసి మీరు ఈ రోల్ ఎంచుకున్నారు? ఈ రోలు కామెడీ ఎక్కడ ఖర్చు ఉండదు. మీకు రెగ్యులర్గా మనం మాట్లాడే వేరే సినిమాల్లో సెటరిక్ కామెడీ అలాగా అలాంటివి ఏమీ ఉండవు. ఇది సిన్సియర్ లాయర్, అబ్బాయి తరఫున నేను లాలో నన్ను కన్సల్ట్ చేస్తాడు. ఆ కేసు వాదించడం దాని మీద ఆయన మొత్తం డైరెక్టర్ గారు అయితే గణేష్ గారు అయితే సెక్షన్స్ అసలు మన కోర్టులో ఇన్ని సెక్షన్స్ ఉన్నాయా ఇప్పటివరకు ఆడియన్స్ చాలా మంది తెలియదు. ఏదో ఉంటే ఐపీసీ అలాంటివి కానీ దీంట్లో ప్రతి డైలాగ్ ఎక్కడ మిస్ లేదు. తెలుగులో కరెక్ట్ రాకపోతే చిన్నవాడు కాబట్టి అప్పుడు పెద్ద పేరు చెప్పకూడదు. వర్క్ పని రాదు వచ్చే వరకు ఉండాలి. ఎందుకంటే ఈ సెక్షన్స్ తో పాటు ముడిపడి ఉన్నాయి. వాటిలో వాటిలో ఏది మిస్ అయినా రేపొద్దున దాన్నే సోషల్ మీడియాలో వైరల్ చేసి చూపిస్తారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగా మనం ఈ కోర్టు కేసుని వాదించాం. ఇప్పుడు పెళ్ళి విడాకుల కోసం కోర్టు కొడతారు. ఇక్కడ ఏంటంటే ప్రేమించుకుంటే కోర్టు కొడతారు. కోర్టు ఇద్దరు నాయకులు, నేను ఆపోజిట్ సత్యకృష్ణ గారు ఏం వాదించాము, ఇద్దరు వీళ్ళిద్దరూ ఎలా కాంప్రమైజ్ అయ్యారు, అదే కథ. ప్రొడ్యూసర్ అంటే మీరు ఫస్ట్ యాక్చువల్లీ నేనే అయింది. యాక్చువల్లీ నేనే నేనే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కాబట్టి కాబట్టి నాకు రెండు బ్రెయిన్‌లో పెట్టుకొని రాసాను నేను. నేను హై హైదరాబాద్ బడ్జెట్ సినిమా రాసుకొని నా దగ్గర ఫైనాన్స్ లేకపోతే కూడా నేను రాను ఇండస్ట్రీ. అండ్ సేమ్ టైమ్ లో బడ్జెట్‌లోని మంచి కథ లేకపోయినా జనాలు చూడరు. సో, ఆ 2 ఉన్నప్పుడే జనాలు వెళ్తారు. సో, అలాంటి కథ ఉన్నప్పుడు సార్ చెప్పినలాగా లైక్ ఇందాక చెప్పారు. చాలా కథలున్నాయి. బట్ ఈ కథ చూస్ చేయడానికి మెయిన్ రీజన్ నా బడ్జెట్‌కి సెట్ అవ్వింది. అండ్ నాకు తెలుసు ఈ సినిమా నాకు పేరు తెస్తది. అందుకే ఈ సినిమా చేశాను. అంటే చాలా సినిమాలు టీజర్ ట్రైలర్ ఇప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయడం మెయిన్ సీన్స్ వరకు టీజర్ లో పెట్టడం అట్లా జరుగుతుంది. మీరు అంత కాన్ఫిడెన్స్ ఏంటి థియేటర్ రిలీజ్ చేయడం కానీ? యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు ఇందాక. చైర్‌లో కూర్చొని మాట్లాడదాం అనుకున్నా. అంత రెస్పెక్ట్ ఇస్తున్నా. రాజు గారు నా టీఏ చేశారు. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన కోసం ఒక క్లాప్స్ కొట్టండి ప్లీజ్. సో, రాజు గారు ఏం చేశారంటే సినిమాలో ఉన్న కంటెంట్ మీరు అడిగినప్పుడు అన్న మీరు ఆయన ఎప్పుడు చెప్తారు సినిమాలో ఎక్కువ కంటెంట్ మీరు ట్రైలర్‌లో చూపించేశారంటే జనాలకి అట్రాక్షన్ పెరిగిపోతుంది. సో, సార్ చెప్పినట్టుగా ఇది కరెక్ట్. ఇందులో 5% మీరు ఇంకా సినిమా చూస్తే ఎక్సలెంట్ అనిపిస్తుంది. నేను సినిమాలో చాలా విషయాలు పెట్టాలనుకుంటే బట్ లెంత్ పెరుగుతుంది. సో, షార్ట్ లో చేయాలని ఆ ట్రైలర్ కట్టారు. సో, ట్రైలర్ లో ఏమీ లేదు. మొత్తం మ్యాటర్ సినిమాలో ఉంది. అంటే ప్రతి ఇందులో డైలాగ్ లో
డాక్టర్ కి డాక్టర్ సెట్ అని చెప్పారు కదా, అంటే డాక్టర్ కాకపోతే వేరే పర్సన్ కుక్కరా లేకపోతే ఇంకేమైనా ప్లాన్ చేస్తారా, ఎందుకు వచ్చేసారు మీరు? లేదు లేదు, అట్లా ఏమీ లేదు. యాక్చువల్లీ ఈ సినిమాలోని హీరో వచ్చి ఒక బిజినెస్ మ్యాన్ అన్నట్టు హీరోకి ఆపోజిట్ క్యారెక్టర్ కి సెట్ అవ్వదు. సో ఆపోజిట్ పర్సన్ డాక్టర్ అయి ఉంటారు. ఆ డాక్టర్ అవడానికి మెయిన్ రీజన్ ఈయన ఏం చేస్తారు, బిజినెస్ మ్యాన్ పవర్ ఏం చూపిస్తారు అని డాక్టర్ పవర్ చూపిస్తారు. సినిమాలో అంతే, ఈ సినిమా వరకే, అది ఒక చిన్న డైలాగ్ అండ్ అంతే. డాక్టర్ లిటరల్లీ చేసింది నేను మెడికల్ ఫీల్డ్ లోనే. సో నేను పేషెంట్ కి రెస్పెక్ట్ ఇచ్చాను, పేషెంట్ అవని ఒక ఇండివిజువల్ అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా క్లినిక్ లో ఎవరైనా నేను మిర్రర్ నుంచి చూసినా సరే ఎవరైనా కార్ డిజీజ్ రాలేదంటే డెఫినెట్లీ ఐ మూవ్ ఆన్ టు దెమ్. ఆ చెయ్యి ఎత్తేటప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. సో ఐ నెవర్ టేక్ థింగ్స్ ఆన్ దాట్. ఐ లిటరల్లీ రెస్పెక్ట్ ఎవ్రీ పీపుల్. చాలా మంచిది. హాయ్. సో చిన్న సినిమాలకు ఇబ్బందులు వస్తుంటాయి. సో సినిమా చక్కేటప్పుడు మీకు ఏమైనా ఎవరైనా హెల్ప్ చేశారు? సరే చేశారు సార్. యాక్చువల్లీ అదే ఇందాక చెప్పాను, రాజు గారు లైక్ మన చక్రి గారు క్రూగా రాజు గారు వచ్చారు. బట్ లిటరల్లీ మా పేరెంట్స్ లేరనే బాధ నాకు లేదు, ఎందుకంటే ఆయన ఒక పేరెంట్స్ లాగే గైడ్ చేశారు. ఐ లిటరల్లీ లవ్ హిమ్. చిన్న చిన్న విషయం కోసం నాకు చాలా చేశారు. ఎందుకంటే ఆయన కోసం మాట్లాడినప్పుడు నిల్చొని మాట్లాడేది నాకు నచ్చలేదు, ఎందుకు కూర్చొని మాట్లాడదామని నేను ముందే ప్లాన్ వేస్తే నేను ఉన్నాను. ఆయన స్టేజ్ ఫీవర్ మేబీ ఆయన రారు. సో ఐ లిటరల్లీ రెస్పెక్ట్ ఫర్ యూ సార్. మీరు లేకపోతే చాలా కష్టపడారు, అది నాకు తెలుసు, చక్రి గారు. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి. చాలా కొత్త సినిమా చేస్తే డెఫినెట్లీ మా కెమెరామ్యాన్, మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ రాజు గారిని డెఫినెట్లీ అప్రోచ్ చేయండి సార్. ఇదైతే డెఫినెట్లీ నేను చెప్తాను. పర్లేదని దిగాను. లేదండి, యాక్చువల్లీ సినిమా అనేది ఎలాగంటే, ఒకవేళ మీరు రైటర్ గా ఉంటే మీరు ఏదైనా మంచి కథ రాశారనుకోండి, అది స్క్రీన్ వరకు రాలేదంటే మీరు పడుకోలేరు. అదొక చాలా డిపార్ట్మెంట్ అనిపిస్తుంది. అంటే నా దగ్గర లైఫ్ లో అన్ని ఉన్నా సరే నేను నైట్ అంతా పడుకోలేను. ఈ సినిమా ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎప్పుడు నేను చూడాలని. సో నాకు నచ్చిన సినిమా వచ్చి జనాలకి డెఫినెట్ గా నచ్చుతుందని నా ఓపు, ప్రతి ఒక్కరికి అదే ఓపు. బట్ ఈ సినిమాలో ఏంటంటే నేను కాన్సెప్ట్ వేస్తున్నాను, ఈ కొత్త పాయింట్ మీద సినిమా తీశారు. అండ్ నాకు తెలిసిన వరకు ఇప్పటిదాకా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్క డైరెక్టర్ ని జనాలు ముందు తీసుకెళ్లిన సినిమా వచ్చి కొత్త పాయింట్ మీద తీసుకెళ్లారు. ఈ సినిమాలో కూడా చాలా విషయాలు నార్మల్ పీపుల్ కి తెలియని థింగ్స్ ఇందులో ఉన్నాయి. సో అలాంటి ఏదైనా మ్యాటర్ ఉందంటే డెఫినెట్లీ జనాలు ఆదరిస్తారు. అండ్ నాకు సార్ చెప్పినట్టుగా ప్రతి డైరెక్టర్ ముందుకు వెళ్ళినట్లు లైక్ నేను వెళ్తాను, నాకు పేరు వస్తుంది సినిమా. రైట్. లెంత్ ఇంత ఉంటుంది అని చెప్పి క్లియర్ గా నాకు అప్పుడే చెప్తే మెంటల్ గా ప్రిపేర్ చేశారు. సడన్ గా అంటే ఫ్రైడే చాలా సినిమా రిలీజ్ అవుతాయి. చాలా ఎన్నో కళలతో హీరో చాలా మంది వెళ్ళిపోతారు. సో మీకు ఆ భయం ఉందా, వెళ్ళిపోతామని? లేదు, ఇక్కడ నిలబడదామని ధైర్యంతో అంత భయం ఉంటే అసలు ఇక్కడ దాకా వచ్చేవాడిని కూడా కాదండి నేను. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఎలా అంటే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక సపోర్ట్, మనీ కావచ్చు, ఫేమ్, ఇవన్నీ ఉంటుంటే వాళ్ళకి నిజంగా అంత భయాలు ఉండేవి కాదు. అవన్నీ లేకపోయినా కూడా నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీజన్ ఈ మూవీ, దీని కథ. అండ్ సెకండ్ రీజన్ నాకు నా తెలుగు ఆడియన్స్ నమ్మకం. బికాస్ అందరికీ తెలుసు, వాళ్ళకి కనుక కథ నచ్చింది అంటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక, మీరు అన్నట్టు ఒక ఫ్రైడే నైట్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ ఫ్రైడే నైట్ విల్ చేంజ్ మై నేమ్. ఈ టైప్ మూవీస్ వచ్చాయి, కోర్ట్ మూవీ వచ్చాయి, బట్ లవ్ కోసం కోర్ట్ ఎక్కిన మూవీస్ నేను చూడలేదు ఇప్పుడు, నా ఎక్స్పీరియన్స్ కూడా కాబట్టి తెలియదు నాకు. మీరు ఎక్కడైనా చూసారా లవ్ కోసం కోర్ట్ ఎక్కేది? మీరు ఎప్పుడైనా చూసారా? సో ఈ పాయింట్ ఏంటంటే
పెళ్ళి అవ్వకుండా చాలా మంది అమ్మాయి కోర్టు ఎక్కిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అబ్బాయిలకు కూడా. బట్ ఒక అమ్మాయి కోసం ఫస్ట్ టైం పెళ్ళి అవ్వకుండా అబ్బాయి కోర్టు ఎక్కడం అండ్ కోర్టు ఏం తీర్పిస్తుంది అదే సినిమా కొత్త కాన్సెప్ట్. సో అదే యాక్చువల్లీ యువర్ ఫ్రమ్ అండమాన్ సో తెలుగులోనే వచ్చి సినిమా తీయాలని ఎందుకంటే బికాస్ మై పేరెంట్స్ ఆర్ తెలుగు అండ్ ఐ లవ్ తెలుగు పీపుల్. దట్ ఈస్ ద గుడ్ థింగ్. సో ఇక్కడ నుంచి ఎక్కడ మూవ్ అవునా సరే టుడే అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ థింక్ ఈ టాలీవుడ్ ఇస్ ఇన్ టాప్ లిస్ట్. సో అక్కడ పేరు వచ్చిందంటే యాజ్ డైరెక్టర్ ఇంకేం కావాలి చెప్పండి. సో మీరు డాక్టర్ కూడా కదా, సో ఈ సినిమా తర్వాత మళ్ళీ డైరెక్షన్ చేస్తారని డెఫినెట్లీ నా దగ్గర చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి అండ్ ముందైతే పేరెంట్స్ నమ్మాలి, తర్వాత జనాలు నమ్మాలి. ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ నాకు ఇద్దరు నమ్ముతారు అండ్ ఆ హోప్ కూడా. మొన్న నా రీసెంట్లీ మా ఇంటికి వెళ్ళాను, సో ఎయిర్పోర్ట్ నిండిపోయి జనాలు ఉన్నారు. సో అదే ఒక పెద్ద అచీవ్మెంట్ నాకు. అండ్ హైదరాబాద్ వరకు నేను ఇన్నది ఏంటంటే హైదరాబాద్ ఆంధ్రాను ఇప్పుడు నేను విశాఖపట్నం కూడా వెళ్తాను. ఆల్రెడీ నేను హైదరాబాద్ లో ఉన్నాను. సో తెలుగు పీపుల్ వచ్చి చాలా సినిమాలు నచ్చిందంటే మా హీరో గారు చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా నచ్చిందంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు. సో ఆ నమ్మకం ఉండడం వల్లే నేను మిగతా ఇండస్ట్రీ వదిలేసి ఫస్ట్ తెలుగు ప్రయారిటీ ఇచ్చాను. అది నేను నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈవెన్ నా మ్యూజిక్ డైరెక్టర్కి నేను అదే చెప్తాను. ఒకసారి చాలాసార్లు కూర్చొని మాట్లాడాలి, తెలుగు ఆడియన్స్ ఇస్ ద బెస్ట్ ఆడియన్స్ ఫర్ మూవీ. సో ఐ విల్ ఆల్సో సే లైక్ ఇందాక సాంగ్ చూసాము, మరి సీన్స్ చేసేటప్పుడు అప్పుడు ఎలా ఇందా చెప్పాను కదండి, నార్మల్ గా మెన్ మేక్ ఉమెన్ కంఫర్టబుల్ అండి, షీ మేడ్ మీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ది ఎన్వైరన్మెంట్ హస్ బీన్ సో నైస్ అండి. డైరెక్టర్ గారు అక్కడ చాలా నా పరంగా కావచ్చు, తనీషా పరంగా కావచ్చు, హీ మేడ్ us ఫీల్ సో కంఫర్టబుల్. నేను చెప్తాను, చూసుకుంటే కొంచెం ఫస్ట్ టైం స్క్రీన్ మీద కాబట్టి అలా ఉంది, కానీ కాన్సెప్ట్ లో అసలు ఇంత కూడా ఆక్వర్డ్నెస్ కూడా లేకుండా తీసారు. అసలు చాలా కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో తీసారు. ట్రిప్ లో ఏ పాయింట్ నుంచి మీరు ఈ మూవీని యాక్సెప్ట్ చేస్తారు? సో యాక్చువల్ గా మీరు చూసిన టీజర్ గానీ ట్రైలర్ గానీ కూడా యా ఇట్స్ బీన్ అ బిట్ మిస్లీడింగ్. అంటే కోర్ట్ ఈస్ ద మెయిన్ ప్లాట్ కరెక్టే, బట్ ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు కోర్టే కాదు, లోపల ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను మెయిన్ ఆ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ నేను ఫోకస్ చేశాను. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో యా దాని మీద